అందరికీ నమస్కారం. తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం. ఈ రోజుటి మన కథ తను నా అమ్మ, మీ ఇంటి పని మనిషి కాదు అంటున్న ఒక కొడుకు కథ. ఈరోజు కథను చదివి వినిపించే ముందు చిన్న మాట చెప్పాలి. సేమ్ కంటెంట్తో నెల రోజుల ముందు ప్రచురించిన ఇదే కథను 400K వ్యూస్తో ప్రేక్షకులు చాలా ఆదరించారు. కానీ కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వలన ఛానల్ నుండి తీసివేయబడినది. కొన్ని మార్పులతో మరలా మీ ముందుకు తీసుకువస్తున్నాను. ఆదరిస్తారని ఆశిస్తూ. ఈరోజు సాగర్ విదేశాల నుండి ఇంటికి తిరిగి వస్తున్నాడు. అతనికి తన తల్లి మరియు నానమ్మ విషాద ముఖాలు నిరంతరం గుర్తు వస్తూనే ఉన్నాయి. నిజానికి సాగర్ గత 4 సంవత్సరాలుగా విదేశాల్లోనే ఉన్నాడు. ఈ క్రమంలోనే అతని తండ్రి 8 నెలల క్రితం మరణించాడు. చనిపోయే ముందు తన తండ్రితో వీడియో కాల్లో మాట్లాడాడు సాగర్. తండ్రి చివరి మాటలు అతని చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. తండ్రి మరణంతో చాలా బాధ కలిగింది. అతని హృదయం విపరీతమైన దుఃఖంతో నిండిపోయింది. కానీ వీసా సమయం లేకపోవటంతో రాలేకపోయాడు. ఈరోజు తన తల్లి తనను హఠాత్తుగా చూస్తే ఎంత సంతోషిస్తుందో అన్న ఆలోచనలు అతని మనసులో మెదలుతున్నాయి. ఇంకెప్పటికీ నేను విజయవాడలోనే పెద్ద ఆసుపత్రిలో డాక్టర్గా పనిచేస్తానని ఆమెకు తెలియచేస్తే ఆవిడ ఆనందానికి అవధులు ఉండవు. మరియు నన్ను చూడగానే నానమ్మ నన్ను కౌగిలించుకుంటుంది. అలాగే ఆవిడ కోసం తెచ్చిన శాలువాను కప్పి ఆవిడ ఆశీర్వాదాలు తీసుకోవాలి అనుకుంటూ ఇంటికి చేరిన సాగర్ కిచెన్లో తన వదిన గాయత్రి పిల్లలకు భోజనం వండడం చూశాడు. మేనల్లుడు మేనకోడలు పెరట్లో ఆడుకుంటుండగా మొదట చిన్నాన్నను చూసి గుర్తుపట్టలేకపోయాడు. కానీ కొద్దిసేపటికే పరుగున వచ్చి సాగరును కౌగలించుకున్నాడు. పిల్లల గొంతు విని వదిన కూడా బయటికి వచ్చింది. కానీ సాగర్కు అమ్మా నాన్నమ్మ కనపడలేదు. వదిన మొహం పాలిపోయి ఉండడం గమనించాడు. సాగర్ వైపు చూస్తూ, మరిదిగారు వచ్చే ముందు చెప్పనే లేదు. కొన్నాళ్ళు అక్కడే ఉండి పని చేస్తానని చెప్పారు కదా. అవును వదిన, కానీ విదేశాల్లో ఉండి కుటుంబానికి దూరంగా ఉండాలనిపించక ఇండియాలోనే జాబ్కి అప్లై చేశాను. ఇప్పుడు విజయవాడలోనే చాలా పెద్ద హాస్పిటల్లో జాబ్ వచ్చింది. ఇక్కడ ఇండియాలోనే డాక్టర్గా అపాయింట్ అయ్యాను అన్నాడు. అసలు నేను మీ అందరికీ సర్ప్రైజ్ చేద్దామనుకున్నాను. అందుకే నేను ఇండియాకు వస్తున్నాను అని ఎవ్వరికీ చెప్పలేదు అంటూ సాగర్ తన తల్లి గదిలోకి వెళ్ళాడు. వెళ్ళి, అమ్మా ఎక్కడున్నావు? ఎక్కడా కనపడలేదు. అలాగే నానమ్మ గదిలోకి వెళ్ళాడు. నానమ్మ, నీ మనవడు తిరిగి వచ్చాడు చూడు. అప్పుడే వెనక నుండి సోను వచ్చి, బాబాయ్ ఎవరిని వెతుకుతున్నావు? అమ్మమ్మ నానమ్మ ఇక్కడ ఉండరు. అప్పుడే గాయత్రి నీళ్లతో హడావుడిగా బయటికి వచ్చింది. మేనల్లుడి మాటలు విని ఆశ్చర్యపోయిన సాగర్ అతనిని అడగడం మొదలుపెట్టాడు. వదిన, సోను చెప్పేది ఏంటి? ఈ పిల్లలు ఏదో ఒకటి చెప్తుంటారు, వాళ్ళ మాటలు వదిలేయ్ అంటూ గాయత్రి సోనుని కనుసైగ చేసి బయటకు వెళ్ళమని చెప్పింది. అప్పుడు సాగర్ అన్నాడు, కానీ వదిన, అమ్మా నానమ్మ ఎక్కడున్నారు? ఎక్కడా కనిపించటం లేదు. మరది గారు మీకు తెలుసు కదా, అత్తమ్మ మీ నాన్నమ్మ గారు కేదార్నాథ్ ట్రిప్కి వెళ్ళారు అని. కానీ వారు వెళ్ళింది 1 నెల క్రితం. కాబట్టి ఈలోపు వచ్చేయాలి కదా. మరియు నేను చాలా కాలం నుండి వారికి కాల్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. వారి ఫోన్ పనిచేయటం లేదు. కంగారు పడాల్సిన అవసరం లేదు. అమ్మ నాకు రోజు కాల్ చేస్తుంది. రావడానికి ఇంకొంచెం టైం పడుతుందని కూడా చెప్పింది. అక్కడ సిగ్నల్ ప్రాబ్లం వల్ల అమ్మగారి ఫోన్ పనిచేయటం లేదు. ఏ సమస్య లేదు, అంతా బాగానే ఉంది. ఇలా చెప్పి గాయత్రి వంట చేయటానికి వెళ్ళిపోయింది. సాగర్ తన తల్లిదండ్రుల గదికి వెళ్ళాడు. తన తండ్రి చిత్రాన్ని చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. నాన్నగారు, ఈరోజు మీ అబ్బాయి మీ కలను నెరవేర్చాడు. ఈరోజు మీ అబ్బాయి డాక్టర్ అయ్యాడు. సాగర్ విదేశాల్లో పెద్ద కాలేజీలో చేరినప్పుడు తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి గర్వంగా తండ్రి తెలియజేసిన రోజును గుర్తు చేసుకోవడం ప్రారంభించాడు.
నాన్న, ఈరోజు నువ్వు నాతో ఉంటే ఎంత సంతోషించేవాడివో అని కన్నీళ్ల పర్యంతం అయ్యాడు. మరోవైపు నాన్న ఎలాగూ లేరు, అమ్మతో కూడా కలవలేకపోయాను అని దిగులుగా ఉన్నాడు సాగర్. నాన్నమ్మతో చాలా అనుబంధం ఉంది సాగర్కు. తను విదేశాలకు వెళ్తున్నప్పుడు భర్త ఉంగరాన్ని గుర్తుగా మనవడి వేలికి తొడిగింది నానమ్మ. నానమ్మను కూడా చాలా మిస్ అవుతున్నాడు. ఇంతలోనే గాయత్రి వచ్చి, నేను భోజనం రెడీ చేశాను, మీరు చేతులు మరియు ముఖం కడుక్కొని రండి అన్నది. అంతలోనే అన్నయ్య, కొడుకు, కూతురు మా కోసం ఏమి తెచ్చావు బాబాయ్ అని దగ్గరగా వచ్చారు. ఇద్దరికి చాలా బొమ్మలు, చాక్లెట్లు తీసి ఇచ్చాడు. సాయంత్రం అన్నయ్య ఇంటికి రాగానే సాగర్తో కాసేపు మాట్లాడాడు. కానీ ఈరోజు మాట్లాడుతున్నప్పుడు అన్నయ్య, వదిన ప్రవర్తన చాలా వింతగా అనిపించింది. ఏదో తప్పు జరిగిందనే ఆలోచన అతనిని కలవరపెడుతోంది. మరుసటి రోజు సాగర్ తన తండ్రి చిత్రం ముందు చేతులు జోడించి నమస్కరించి ఆసుపత్రికి బయలుదేరాడు. ఆసుపత్రికి చేరుకున్నప్పుడు ఆసుపత్రి సిబ్బంది అతనికి అభివాదం చేస్తున్నారు. అతను తన క్యాబిన్కు చేరుకోగానే అతను చేసిన మొదటి పని తన తండ్రి ఆశీస్సులు తనకు ఎప్పుడూ ఉండాలని గోడ మీద తండ్రి ఫోటో తగిలించాడు. హాస్పిటల్లో అందరూ తనతో ఎంతో గౌరవంగా మాట్లాడుతున్నారు. సాగర్ మధ్యాహ్నం రౌండ్స్కి వెళ్ళి ఆసుపత్రిలో రోగుల యోగక్షేమాలు తెలుసుకోవాలనుకున్నాడు. ఆసుపత్రిలో పడుకొని ఉన్న ఒక వృద్ధ తల్లిని చూశాడు. ఎవరో తెలిసిన మనిషిలాగే అనిపించింది, కానీ గోడవైపు మొహం పెట్టుకుని పడుకొని ఉంది ఆవిడ. చిరిగిన చీరతో తల కప్పుకుంది. అతను క్యాబిన్ వైపు తిరిగి వస్తున్న సమయంలో క్లీనింగ్ సిబ్బంది అంతా క్లీనింగ్ మరియు మాపింగ్లో బిజీగా ఉన్నారు. ఫోన్ మాట్లాడుతుండగా అకస్మాత్తుగా సాగర్ చెవుల్లో గద్గద స్వరం వినిపించింది. ఆసుపత్రిలో ఒక పెద్దావిడ శుభ్రం చేస్తుండగా చూశాడు. నడివయస్కురాలు. ఆమెపై నర్సు గట్టిగా అరుస్తోంది. పని ఎలా చేయాలో తెలియనప్పుడు ఉద్యోగానికి ఎందుకు వచ్చావు? ఇంట్లో కూర్చో. ఆ పెద్దావిడ ఆమె తల వంచుకొని మౌనంగా ఉండిపోయింది. ఆమె అలా తిడుతూ ఉంటే సాగర్కి నచ్చలేదు. అతను ఆమె దగ్గరికి వెళ్తుంటే ఆ పెద్దావిడ తన తల్లిలాగా కనపడింది. కొంచెం దగ్గరకు రాగానే ఆమె ఇక్కడ ఎందుకుంటుందా అనుకుంటూ దగ్గరికి వెళ్ళాడు. అకస్మాత్తుగా గుండె చప్పుడు ఎక్కువై కళ్ళ ముందు చీకటి అలుముకుంది. ఆ స్త్రీని చూడగానే సాగర్ నిశ్చేష్టుడయ్యాడు. ఎందుకంటే ఆ క్లీనింగ్ వర్కర్ తన తల్లి. కళ్ళ నుండి కన్నీళ్లు కారుతున్నాయి అతనికి. అమ్మా, నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? మీరు తీర్థయాత్రకు వెళ్ళారు కదా, నానమ్మ ఎక్కడ ఉంది? కొడుకును చూసిన సావిత్రి గారు కొడుకును కౌగలించుకుని బోరున ఏడ్చేసింది. అదే హాస్పిటల్లో బెడ్డుపై పడుకున్న నానమ్మ వద్దకు తీసుకువెళ్ళింది. తన తల్లిని నానమ్మను అలాంటి స్థితిలో చూసి సాగర్ గుండె తరుక్కుపోయింది. అప్పుడు నానమ్మ కూడా నిద్రలేచింది. సావిత్రి గారు తన అత్తయ్యతో, మీ మనవడు ఇప్పుడు డాక్టర్ అయ్యాడు. ఎదురుగా ఉన్న డాక్టర్ మనవడుని చూసి నానమ్మకు కూడా కన్నీళ్ళొచ్చాయి. కానీ సాగర్ మనస్సులో వేల ప్రశ్నలు ఉన్నాయి. అతను, అమ్మా, నానమ్మ, ఈ పరిస్థితి రావడానికి కారణం ఏమిటి అని అమ్మను అడిగాడు. అమ్మ మౌనంగా నిలబడింది. అస్సలు చింతించకండి, నేను వచ్చాను. విషయం ఏమిటో నాకు చెప్పు అమ్మ అన్నాడు. వణుకుతున్న స్వరంతో, మీ నాన్న చనిపోయిన వెంటనే వ్యాపారాలన్నింటినీ మీ అన్నయ్య తీసుకున్నాడు. మీ నాన్నగారు ఇల్లు కట్టడానికి డబ్బు అంతా ఖర్చు చేసేశారు. నా దగ్గర కూడా ఏమీ డబ్బు లేదు. నాన్న వెళ్ళిపోయారనే దుఃఖంలో నేను మీ నానమ్మ ఉన్నాము. కానీ మీ అన్నయ్య మందులకు డబ్బు అడిగినా ఇచ్చేవాడు కాదు. పెత్తనమంతా మీ వదినకిచ్చేశాడు. తాను రోజు షాపింగ్కి వెళ్ళి కొత్త బట్టలు కొనుక్కొని వచ్చేది. కానీ నేను నానమ్మ మందులకు 500 రూపాయలు అడిగినా ఇంట్లో గొడవలు పడేది. తిండి కూడా సరిగ్గా పెట్టేది కాదు. ఇద్దరూ వేధించడం మొదలుపెట్టారు. పనులన్నీ నా చేతనే చేయించేది. నాకు మాత్రమే ఆహారం ఇచ్చేది. ఆకలితో ఉన్న నానమ్మ కోసం వండేది కూడా కాదు. నా ఆహారం సగం నానమ్మకి ఇచ్చేదాన్ని. అదేంటని అడిగితే, ఆవిడను కూడా పని చేయమను, ఆహారం ఇస్తాను అనేది. నా కోసం కూడా 2 రోటీలు 1 ముద్ద అన్నం వండేది. అదే ఆహారం నేను మీ నానమ్మ పంచుకొని తినేవాళ్ళం. ఇంకా నేను ఏదన్నా చెబితే గట్టిగా అరుస్తూ బెదిరించేది. మా ఖర్చులన్నీ మీ వల్లే పెరిగిపోయాయి కాబట్టి ఓ మూలాన ఉండు, లేకపోతే ఇంట్లో నుండి బయటికి తోసేస్తా అనేది. ఈ వయస్సులో ఎక్కడికి వెళ్ళము? ఇలా చెబుతూ అమ్మా నానమ్మ ఏడవడం మొదలుపెట్టారు.
నాన్నమ్మ ఇప్పుడు ఏ పని చేయలేకపోతుంది. ఆమెకి వండి తినిపించేందుకు నా దగ్గర డబ్బు లేదు. ఆమెను వృద్ధాశ్రమంలో ఉంచడం లేదా ఇంటి నుండి గంటేయడం లాంటివి చేస్తారు అని నేను ఏమీ మాట్లాడేదాన్ని కాదు. సమయానికి తిండి లేక నానమ్మ ఆరోగ్యం పూర్తిగా చెడిపోయింది. ఆ సమయంలో మేము మిమ్మల్ని డాక్టర్ వద్దకు తీసుకెళ్తాము. రేపు సిద్ధంగా ఉండండి. మరియు అక్కడ 2-3 రోజులు ఉండాల్సి రావచ్చు కాబట్టి 2 జతల బట్టలు తీసుకోండి అన్నారు. మరుసటి రోజు మీ అన్నయ్య వదినలు మమ్మల్ని కారులో ఇక్కడికి తీసుకొచ్చారు. మమ్మల్ని బయట మర్రి చెట్టు కింద కూర్చోపెట్టి ఇద్దరూ డాక్టర్తో మాట్లాడి వస్తామని చెప్పి వెళ్ళిపోయారు. అమ్మా నేను చాలాసేపు ఇక్కడే కూర్చొని వస్తారేమోనని ఎదురు చూశాం. ఎన్ని గంటలు గడిచినా వాళ్ళు తిరిగి రాలేదు. ఎలాంటి వార్త లేదు. నానమ్మను ఇక్కడే కూర్చోపెట్టి హాస్పిటల్ బయట మీ అన్నయ్య వదిన కోసం అన్ని చోట్ల వెతకడం మొదలుపెట్టాను. సాయంత్రం అయ్యింది కానీ వాళ్ళిద్దరి జాడ లేదు. అప్పుడే అర్థమయ్యింది. మమ్మల్ని వదిలించుకోవాలని మమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చి ఇంత పెద్ద సిటీలో వదిలేశారు. అన్నయ్య వదిన ఆకృత్యాలు విని సాగర్కు చాలా కోపం వచ్చింది. ఆ క్షణంలో నానమ్మకి బాగా జ్వరం వస్తోందని గ్రహించాను. ఏమీ ఆలోచించకుండా నానమ్మను హాస్పిటల్కి తీసుకెళ్లాను. డాక్టర్కి చూపించాను. హాస్పిటల్లో అడ్మిట్ చేయమని సలహా ఇచ్చాడు. ఇంత పెద్ద హాస్పిటల్లో వైద్యం అంటే చాలా డబ్బు కావాలి. మీ నాన్నగారు నాకు ఇచ్చిన ఉంగరం, మెడలో చైన్ అమ్మేశాను. ఆ డబ్బు 3 రోజుల్లోనే అయిపోయాయి. మరి డబ్బు లేకపోతే ఇక్కడ ట్రీట్మెంట్ కుదరదని హాస్పిటల్ వాళ్ళు చెప్పారు. నానమ్మ పరిస్థితి చూసి నాకు ఏడుపు వచ్చింది. అప్పుడు ఇక్కడ పనిచేసే ఒకతను నా దగ్గరికి వచ్చి, ఏమైంది అమ్మా, చూస్తే పెద్దింటి వాళ్ళలాగా ఉన్నారు, ఏడవడానికి కారణం అడిగాడు. నేను నా పరిస్థితి మొత్తం చెప్పాను. అప్పుడు అతను మీకు ఉద్యోగం ఇస్తే మీరు చేస్తారా అన్నాడు. నేను వెంటనే ఒప్పుకున్నాను. ఆసుపత్రిలో చేరి నాకు స్వీపర్ ఉద్యోగం ఇప్పించాడు. ఇలా నానమ్మకు వైద్యం ఇప్పిస్తూ ఇక్కడ పనిచేస్తున్నాను అని చెప్పింది. ఇదంతా విన్న తర్వాత సాగర్ కోపంతో ఉడికిపోయాడు. పోలీస్ కంప్లైంట్ ఇద్దామన్నాడు. వెంటనే తన రూమ్లోకి తీసుకువెళ్ళి కడుపు నిండా భోజనం పెట్టించాడు. తర్వాత నానమ్మ రిపోర్ట్స్ చూశాడు. నానమ్మ నేను నిన్ను చూసుకుంటాను అని భరోసా ఇచ్చాడు. సమయం సాయంత్రం అయ్యింది. ఇప్పుడు మనం మన ఇంటికి వెళ్దాం అన్నాడు. సావిత్రి గారికి ఇన్ని రోజులు భయంగా గడిపిన అదే వాతావరణంలోకి తిరిగి వెళ్ళడానికి ఇష్టపడలేదు. అప్పుడు సాగర్, అమ్మా ఆ ఇల్లు నీకే చెందుతుంది. నీ తదనంతరమే ఎవరికైనా హక్కు ఉంటుంది. నీ నుండి ఎవ్వరూ లాక్కోలేరు. మీరు నాతో రండి అని తీసుకువెళ్ళాడు. అన్నయ్య వదినలకు బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో ఒంటరిగా ఇంటి లోపలికి వచ్చాడు. ఆ ఇంట్లో తన వదిన పుట్టినరోజు వేడుక జరుగుతుంది. అన్నయ్య వదినలు తమ స్నేహితులతో కలిసి డ్యాన్సు చేస్తూ పాటలు పాడుతూ ఉన్నారు. సాగర్ ఇంట్లోకి చేరుకున్నాడు. అతను సంగీతాన్ని ఆపేశాడు. అప్పుడు గాయత్రి కోపంతో, ఏంటిది, కళ్ళు కనిపించడం లేదా అన్నది. మీ ప్రశ్నకు నేను సమాధానం తర్వాత ఇస్తాను. ముందు మా అమ్మ మరియు నానమ్మ ఎక్కడ ఉన్నారో చెప్పండి. నేను వారితో ఇప్పుడే మాట్లాడాలి. అప్పుడు సోదరుడు అన్నాడు, ఇద్దరు బృందావన యాత్రకు వెళ్ళారని ఎన్నిసార్లు చెప్పాలి? ఓ అవునా అన్నయ్య, మరి ఆ రోజు నీ భార్య కేదార్నాథ యాత్రకు వెళ్ళినట్లు చెప్పింది. ఇది విని అతని సోదరుడు కంగారు పడ్డాడు. అదే సమయంలో ఓపిక నశించిన సాగర్ అక్కడే ఉన్న గాజు గ్లాస్ పగలకొట్టి, ఎన్ని అబద్ధాలు చెబుతావు? ఇద్దరిని బయటికి తరిమి నిజం దాచుతున్నారా అని అరిచాడు. సాగర్ తన తల్లిని నానమ్మని ఇంట్లోకి పిలిచాడు. సావిత్రి గారు లోపలికి రాగానే కొడుకు కోడలు చెంప పగలగొట్టారు. ఇంట్లో ఉన్న అతిథులు ఈ సీనంతా చూస్తున్నారు. మొన్నటి వరకు వాళ్లతో నవ్వుతూ మాట్లాడి పార్టీని ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళని ద్వేషంతో చూస్తున్నారు. మెల్లగా అందరూ వెళ్ళిపోయారు. కొద్దిసేపటికి పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. సాగర్ అన్నాడు, ఇన్స్పెక్టర్, మా అమ్మ మరియు నానమ్మను జంతువుల కంటే హీనంగా చూసిన వ్యక్తులు వీళ్ళే. మా అన్న తీసుకున్న షాప్ కూడా నానమ్మ పేరు మీదే ఉంది. అమ్మను భయపెట్టి ఇల్లు రాయించుకుని ఇద్దరిని బయటికి తరిమారు అన్నాడు. వీళ్లను అరెస్టు చేయండి అన్నాడు. ఇద్దరూ వెంటనే అమ్మా నానమ్మ కాళ్లపై పడి, మమ్మల్ని క్షమించండి, మేము చాలా పెద్ద తప్పు చేశాము. అప్పుడు సావిత్రి, మీరు చేసిన తప్పును దేవుడు కూడా క్షమించడు అన్నది. అప్పుడు పోలీస్ కానిస్టేబుల్, ఇప్పుడు మిగిలిన విషయాలు చర్చించడానికి పోలీస్ స్టేషన్కి వెళ్దాం పదండి అని అన్నాడు. కొడుకు కోడలు, అమ్మా దయచేసి మాకు సహాయం చెయ్యి అని కన్నీటి స్వరంతో చెప్పారు. అప్పుడు సావిత్రి,
మీ గురించి కాదు, నేను నా ఫిర్యాదును కేవలం నా మనవళ్ళ కోసం ఉపసంహరించుకుంటాను. ఎందుకంటే పిల్లలు పెద్దయ్యాక వారు తమ తల్లిదండ్రులను ఇంట్లో పడి ఉన్న పాత మరియు పనికిరాని వస్తువులుగా భావించకూడదు. చిన్నతనంలోనే తల్లి తండ్రి దేవుడిలా కనిపిస్తారు. మీ పిల్లలు ఈ వయసులోనే మీకు దూరం అవ్వడం నాకు ఇష్టం లేదు. ఇక మీ సామాన్లు తీసుకుని బయటికి వెళ్ళండి. నాకు ఒకే ఒక కొడుకు ఉన్నాడు, అది కూడా సాగర్. ఇది అతని తల్లి నుండి విని పెద్ద కొడుకు ఆశ్చర్యపోయాడు. కొడుకు మరియు కోడలు తల్లి ముందు ఏడ్చారు, కానీ అప్పటికే చాలా ఆలస్యమయ్యింది. వారు చేసిన ఆకృత్యాలకు శిక్ష అనుభవించారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్ ఛానల్. మరుసటి కథతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదములు.